హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి వేపీ తెలుగు టెక్. సో గైస్, ఈ వీడియోలో మనం వచ్చేసరికి త్రిబుల్ ఈ ఫస్ట్ ఇయర్ C23 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ అదేవిధంగా 10 మార్క్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇది అయితే మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే మనం ఎలా డివైడ్ చేసామంటే యూనిట్ 1 అనేది మనకు కండక్టింగ్ మెటీరియల్స్ అండ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ కదా. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 3 మార్క్స్ 10 మార్క్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 3 మార్క్స్ 10 మార్క్స్, ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 3 మార్క్స్ 10 మార్క్స్, ఆ విధంగా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 10 అయితే ఉన్నాయి. అవునా, ఈ 10 క్వశ్చన్స్ మీరు ఫస్ట్ ప్రియారిటీగా చదువుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ప్రియారిటీ అంటే ఏంటి? ముందుగా మీరు ఈ సబ్జెక్టు ఓపెన్ చేశాక, ఈ యూనిట్ ఓపెన్ చేశాక ఫస్ట్ 3 మార్క్స్ చదవాలి అంటే అది ఈ 10 మార్క్స్ అంటే ఈ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే చదవాలి. దాని తర్వాతనే మీకేంటంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అంటే 3 మార్క్స్వి వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్ నుంచి 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 5 క్వశ్చన్స్ అనేది సెకండ్ ప్రియారిటీలో చదవాలి. దాని తర్వాత ఏమున్నాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా 3 మార్క్స్వి 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ అనేది థర్డ్ ప్రియారిటీలో చదవాలి. అప్పుడే మీకు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ముందు చదివేస్తారు. అంటే మ్యాక్సిమం 80 to 90% మనకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, 60 to 70% అడిగే క్వశ్చన్స్ అనేటివి వెరీ ఇంపార్టెంట్. 40 to 50% అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈ విధంగా నేను ఎవ్రీ యూనిట్కి ఈ విధంగా డివైడ్ చేశాను. ఓకేనా, సో సేమ్ అదే విధంగా 10 మార్క్స్ అండ్ 10 మార్క్స్లో కూడా మీకు అదే ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 3 మార్క్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో 10 మార్క్స్ కూడా అదే విధంగా ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్లో కూడా 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది అవ్వదు. అండ్ ఈ క్వశ్చన్ చూసుకోండి, ఇందులో నుంచి ఇది అడుగుతారు అనేది నేను మీకు టైం వేస్ట్ చేయను. సో దానికోసమే మీకు సింపుల్గా ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో దీంతో పాటు మీకు టోటల్గా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ సెమిస్టర్ వరకు అన్ని మెటీరియల్స్ లైక్ 5th సెమిస్టర్ మెటీరియల్స్ అండ్ 4th సెమిస్టర్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. సో C23 ఎవరైనా 4th సెమిస్టర్ వాళ్ళు, C20 స్టూడెంట్స్ ఎవరైనా 5th సెమిస్టర్ వాళ్ళు ఉంటే మీకు ఆల్రెడీ నేను 5th సెమిస్టర్ 4th సెమిస్టర్కి సంబంధించిన మెటీరియల్స్, ఆ మెటీరియల్స్లోనే 3 మార్క్స్ క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి కూడా డీటెయిల్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ అయితే ఉంటుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకొని స్టడీ మెటీరియల్స్ ట్యాబ్ ఓపెన్ చేశారంటే అక్కడ మీకు డీటెయిల్గా అయితే కనపడుతుంది. C20 C23 అండ్ డిప్లొమా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, డిప్లొమా షార్ట్ నోట్స్ కూడా ఉంటాయి. సో వాటిని మీరు చూసుకొని ప్రిపేర్ అయితే అవ్వచ్చు. ఓకేనా, ఇలా మీకు ప్రతి ఒక్క యూనిట్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో దానిలోనైతే మీరు మెజర్ చేసుకొని అంటే టోటల్గా అజ్యూమ్ చేసుకొని మీరైతే చదువుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా నేను టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ప్రొవైడ్ చేయాలనుకున్నా, బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మనకు మన యాప్లో అయితే ఆ యొక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే అవ్వట్లేదు. సో దానికోసం మీకు ఆల్ సబ్జెక్ట్స్ ప్రతి ఒక్క సెమిస్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మన యాప్లో అయితే అప్లోడ్ అయితే చేస్తూ వస్తాను. దానికి మీరు ఏంటంటే 10 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, డిప్లొమా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ 10 రూపీస్ పేమెంట్ అడుగుతుంది. ఈ 10 రూపీస్ జస్ట్ కేవలం మీకు అవి ఓపెన్ అవ్వడం కోసం మాత్రమే, అంతే తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. సో ఇక్కడ మీరైతే ఓపెన్ చేసుకొని క్లియర్గా